పాకిస్తాన్లో గుర్తు తెలియని వ్యక్తులు, గుర్తు తెలిసిన తీవ్రవాదులు, అంటే ప్రపంచానికి పోరాట యోధులుగా, ముస్లిం మత సామ్రాజ్య విస్తరణ కోసం, కాశ్మీర్ని లాక్కోవడం కోసం భగవంతుడి ప్రతినిధులుగా భావిస్తూ, భారతీయుల ప్రాణాలు తీస్తూ, భారతదేశంలో ఆస్తులు విధ్వంసం చేస్తూ, కాఫిర్ల మీదన తాము చేసిన పోరాటం అంటూ, తమొక ముజాహిదీన్లమంటూ చెప్పుకుంటున్నటువంటి ఒక్కొక్కడికి గుర్తు తెలియని లోకాలకి, అంతు చిక్కని లోకాలకి, లేకపోతే స్వర్గలోకానికి 72 మంది కన్యల దగ్గరికి తీసుకెళ్తున్నారేమో తెలియదు. కానీ పాకిస్తాన్లో జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ కమాండర్ ఉస్మాన్ తాజాగా ఎలిమినేట్ కాబడ్డాడు అనాలా, న్యూట్రలైజ్ అనాలా? పోలీసు పరిభాషలో న్యూట్రలైజ్డ్ అంటారు. అదే సందర్భంలో పత్రికా పరిభాషలో అయితే కనుక హతమార్చబడ్డాడు అంటారు. ప్రస్తుతం అతను బిలావర్ ప్రాంతంలో, అందరూ తిరిగే ఏరియాలోనే ఒక పక్కన కతువా జిల్లాలోని బిలావర్ ప్రాంతంలో శవమై కనిపించాడు. ఒంటి నిండా కూడా గాయాలున్నాయి. అదే సందర్భంలో మొహమ్మద్ అంతా కూడా దారుణమైనటువంటి దెబ్బతింది. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని చంపారా? తీవ్రవాదుల్లో కూడా గ్రూపులు ఒకరికొకరు, ఐఎస్ఐఎస్కి వీళ్ళకి పడదు, లష్కరేకి వీళ్ళకి పడదు, అట్లా వాళ్ళల్లో వాళ్ళు చంపుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది.